నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో మనకి పెద్దవాళ్ళలో మాత్రమే కాదు, యువతలో కూడా క్యాన్సర్‌కి సంబంధించిన కేసులు క్రమంగా పెరిగిపోతూ వస్తున్నాయి. అయితే ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే జీవితం ముగిసిపోయినట్లే అనే భావన ఉండేది. స్టిల్ ఇప్పటికి కూడా చాలామంది అంతే భయపడుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం వచ్చినటువంటి ఆధునిక చికిత్సా పద్ధతులతో ఈ క్యాన్సర్‌ను ఎంతవరకు కంప్లీట్‌గా నయం చేసుకునే అవకాశం ఉంటుంది? ఈ 2026లోని క్యాన్సర్‌కి సంబంధించి చికిత్సా విధానంలోని ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఈ విషయాలన్నీ డిస్కస్ చేసేద్దాం. మనతో పాటు ఉన్నారు రేడియో ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ గారు. హలో హలో సార్. అండి. క్యాన్సర్ అనే పదం వింటేనే అందరికీ వెన్నులో వణుకు అనేది పుట్టుకొస్తది. ఎంత చికిత్సా పద్ధతులు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఆ భయం అనేది అందరిలో అలాగే ఉండిపోయిందని చెప్పుకోవచ్చు. సో స్టిల్ ఇప్పటికీ కూడా మనకి చాలా అత్యాధునికమైనటువంటి చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా మీ దగ్గరకు వచ్చినటువంటి కేసులు ఏవైతే మీరు చూస్తుంటారో వాళ్ళలో ఆ భయం అలాగే ఉంటుందా? సో ఎలాంటి మార్పులు ఈ 2026 వరకు చోటు చేసుకుంటూ వచ్చాయి? మంచి క్వెషన్ అడిగారండి. మామూలుగా ఎస్పెషల్లీ భయం ఎవరిలో ఎక్కువ ఉంటదంటే రూరల్ ఏరియాస్ పల్లెటూళ్ళ నుంచి వస్తారు కదండీ! వాళ్ళలో ఎక్కువ భయం ఉంటుందనమాట. నాట్ అర్బన్. ఎందుకంటే వాళ్ళు జీవితంలో అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అనేది తీసుకొని ఉంటారు. ఎస్పెషల్లీ పెద్ద వయసు వాళ్ళు. వాళ్ళేంటంటే ఆ రోజుల్లో తీసుకున్న ట్రీట్మెంట్‌లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది. అది రేడియేషన్ అయ్యుండొచ్చు, సర్జరీ అయ్యుండొచ్చు, లేదంటే కీమోథెరపీ అయ్యుండొచ్చు. వీళ్ళు ఏంటంటే అదే మైండ్‌లో పెట్టుకుంటారనమాట. ఆ రోజుల్లో వాళ్ళకి ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏంది, వాళ్ళు ఇంతింత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నాకు కూడా అదే ట్రీట్మెంట్ అవుతుంది. నేను కూడా అన్ని కష్టాలు పడాల్సొస్తది అని చాలా మందిలో అదో పెద్ద అపోహ ఉందనమాట. చాలా మందికి తెలియంది ఏంటంటే ఇది అడ్వాన్స్‌మెంట్ చాలా వచ్చిందండి. ఒక సర్జరీయే కాదు. సిస్టమిక్ ట్రీట్మెంట్ కీమోథెరపీలో గానీ, రేడియేషన్‌లో కానీ. ఒకప్పుడు సర్జరీ అనేది ఉన్న భాగం మొత్తం తీసేసేవాళ్ళు. ఇప్పుడు నోటికొచ్చిందనుకోండి, ఆ బుగ్గకొస్తే బుగ్గ, ఎముక మొత్తం తీసేసి ఆహ్, కాస్మెటికల్లీ చాలా అంత మంచి కనిపించేవాళ్ళు కాదనమాట చూడ్డానికి. లేదంటే ఇక్కడి నుంచి చర్మం మసిల్ తీసి పెట్టడాలు అయన్నీ ఉండేవి. ఇంకోటి రొమ్ము క్యాన్సర్ వస్తే అంటే కామన్ క్యాన్సర్ కాబట్టి రొమ్ము క్యాన్సర్ రొమ్ము మొత్తం తీసేసేవాళ్ళు. ఇప్పుడేందంటే అంత ఎక్స్‌టెన్సివ్ సర్జరీస్ అవసరం లేదండి. ఇప్పుడు మంచి మంచి ప్లాస్టిక్ సర్జరీ పద్ధతులొచ్చాయి. ఇప్పుడు నోటి క్యాన్సర్ వాటిలో ఏంటంటే ఫ్రీ ఫ్లాప్స్ అనేది ఉపయోగిస్తారు. సో, అంటే కాస్మెటికల్లీ ఇప్పటికి కూడా అలానే సేమ్ కటింగ్ చేయడం అనేది ఉంటుందా? తీసేసి చికిత్సా ఫ్లాప్స్ పద్ధతి అనేది ఫ్రీ ఫ్లాప్స్ అయ్యి ఉంటాయన్నమాట. ఆ రీకన్‌స్ట్రక్షన్ పద్ధతులనేటివి ఉన్నాయి. మంచివి వచ్చాయి. అట్లాగే రొమ్ము క్యాన్సర్ వస్తే రొమ్మంతా తీయాల్సిన అవసరం లేదు. ఆ గడ్డ ఉన్న భాగం వరకు తీసి తర్వాత రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే కీమోథెరపీస్‌లో కూడా మంచి మంచి డ్రగ్స్ అందుబాటులో వచ్చాయి. కీమోథెరపీ కూడా అవసరం లేదు చాలా మందికి. టార్గెటెడ్ థెరపీస్ అని, ఇమ్యునోథెరపీస్ అని ఇవ్వడం జరుగుతుంది. వాటిల్లో ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. అట్లాగే రేడియేషన్ పద్ధతుల్లో చాలా వరకు ఇప్పటికీ పల్లెటూళ్ళలో కరెంట్ పెట్టారంటారనమాట. కరెంట్ అంటే ఏదో షాక్ కొడుతుంది. లేదంటే బర్న్ అంటే కాలుస్తాము చర్మం అనే పెద్ద అపోహ ఉంది ఇప్పటికి. సో, వాళ్ళు చెప్పేదేంటంటే ఇదేమి రేడియేషన్ అనేది సేఫెస్ట్ ట్రీట్మెంట్ అండి. క్యాన్సర్‌లో ఉన్న అన్ని ట్రీట్మెంట్‌లో సేఫెస్ట్ ట్రీట్మెంట్ అంటే రేడియేషనే. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా? ఏముండవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేమి వాళ్ళనుకున్నట్టు కాల్డాలు, చర్మం కాల్డాలు అట్లాంటియేమి ఉండవు. ప్లస్ ఇప్పుడున్న అత్యాధునిక పద్ధతులు అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే ఐఎంఆర్‌టీ అని, ఐజీఆర్‌టీ అని ఇట్లా వచ్చాయి. వాటి ద్వారా ఏందంటే ఎక్కడి వరకు క్యాన్సర్ ఉందో అక్కడి వరకే ఫోకస్డ్‌గా ఇస్తామనమాట. టార్గెటెడ్‌గా, ప్రిసైజ్డ్‌గా ఇస్తాం. చుట్టూ ఉన్న నార్మల్ స్ట్రక్చర్స్ చాలా వరకు అవాయిడ్ అయిపోతాయి కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ ఉన్నా కూడా టెంపరరీ ఉంటాయండి. అంటే కొద్ది కాలం పాటు ఒక నెల, 1.5 నెల సో వరకు. కీమో లాంటివి తీసుకునేటప్పుడు జుట్టు ఊడిపోవడం కావచ్చు, వామిటింగ్స్ కానీ ఎక్కువ అవ్వటం ఇలా చాలా ఎక్కువ జరుగుతూ ఉంటది కదా! సో ఓన్లీ రేడియేషన్ తీసుకున్నప్పుడు కూడా అట్లా ఉంటుందా? లేదు. జుట్టు ఊడిపోవడాలు అయన్నీ రేడియేషన్‌కి ఉండదండి. ఎందుకంటే అన్‌లైక్ కీమోథెరపీ అనేది బాడీ అంతా పనిచేస్తుంది. మనం నరం ద్వారా ఇచ్చే మందు ఏదైతే ఉందో బాడీ అంతా ఇప్పుడు కొన్ని టాబ్లెట్ రూపంలో కూడా ఉంటాయన్నమాట. రేడియేషన్ అనేది లోకలైజ్డ్ ట్రీట్మెంట్. అంటే ఏ భాగంలో ఉందో ఆ భాగం వరకే ఇస్తామన్నమాట. సపోజ్ గర్భసంచికొచ్చిందనుకోండి, ఆ పెల్విక్ భాగం, పొత్తి కడుపు ఆ భాగంలోనే ఇవ్వడం జరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ వస్తే ఆ రొమ్ము భాగం వరకే. మిగతా భాగాలు ఎక్కడ పోదనమాట. సో, ఇట్స్ ఎ లోకలైజ్డ్ ట్రీట్మెంట్ కాబట్టి ఆ జుట్టు ఊడిపోవడాలు ఇట్లాంటి వామిటింగ్స్ కానీ ఇయన్నీ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. ఆఫ్‌కోర్స్ తలకి ఏదైనా బ్రెయిన్ ట్యూమర్స్ వాటిల్లో తలకి ఇస్తున్నప్పుడు కొంచెం జుట్టు ఊడిపోవడం అనేది జరుగుతుంది. అదర్‌వైస్ మిగతా రేడియేషన్ ట్రీట్మెంట్‌లకైతే ఏముండవు. నార్మల్‌గా డయాబెటిస్ వచ్చిందంటే డాక్టర్స్ చెప్తూ ఉంటారు. డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకోవడం తప్పితే గాని దాన్ని రివర్స్ చేయడం అనేది సాధ్యం కాదు అనని. క్యాన్సర్‌ని కూడా అలానే కంట్రోల్ చేయడమే తప్పి గాని పూర్తిగా దాన్ని నివారించడం అనేది సాధ్యం అవుతుందా? క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా క్యాన్సర్‌లు ఇప్పుడు క్యూరబుల్ ఉన్నాయి. ఇప్పుడేంటంటే ఒకటేంటంటే మనము ఎర్లీగా డిటెక్ట్ చేయాలనమాట. మామూలుగా అందరికి తెలిసిందే క్యాన్సర్‌లో 4 దశలు ఉంటాయి. 1, 2, 3, 4 అని. ఒకటి గాని, రెండో దశలో గాని మనం గాని పట్టినట్లయితే అంటే డయాగ్నోస్ చేసినట్లయితే మనకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ బావుంటదండి.
అంటే కంట్రోల్ అంటే కాదు, ఇప్పుడు టోటల్ లైఫ్ క్యూరే లాంగ్ చేయొచ్చు. వాళ్ళు దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అలా ఫాలో అవుతూ ఉండాల్సి అట్లేం ఉంటుందా? లేదండి, లేకపోతే అట్లేం లేదు, క్యూర్ టెంపరీ అయిపోయిందనంటే స్టాప్ అంతే, చేసుకోవచ్చు. స్టాప్ చేసుకొని ఫాలో అప్లో ఉంటాయి. చాలా వరకు క్యాన్సర్లు ఏదో కొన్ని క్యాన్సర్ లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి, కానీ చాలా వరకు క్యాన్సర్స్ టెంపరీనే ఉంటుంది. కొన్నిటికి రేడియేషన్ అంటే 1 నెల నుంచి 6 వారాలు ఉంటుంది, ఒక్కోసారి ఒక సిట్టింగ్లో కూడా చేసేస్తాం మేము. అట్లాగే టెంపరీ ఉంటుంది 3 నుంచి 6 నెలలు, అట్లాగా కొన్ని సిస్టమిక్ ట్రీట్మెంట్ సంవత్సరం పాటు. సో ఇట్ డిపెండ్స్, బట్ వన్స్ ఆ ట్రీట్మెంట్ అయ్యాక వాళ్ళు ఫాలో అప్లో ఉంటారు, అంటే జీవితకాలం అది ఆ మందులు వాడాల్సిన అవసరం ఏమి. సో మనకి గతంలో అయితే క్యాన్సర్ అంటే కేవలం ఒక బ్లడ్ క్యాన్సర్ మాత్రమే తెలుసు, అది సినిమాల ద్వారా అవును. మాత్రమే తెలుస్తూ ఉండేది. సో బాడీలో ఉన్న అన్ని అవయవాలకి వస్తుందా అనే అవగాహన కూడా ఎవరికి పెద్దగా ఉండేది కాదు. కానీ నవ్ డేస్ చూసుకుంటే క్యాన్సర్ అనే మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంది, అండ్ మోర్ ఓవర్ యువతలో కూడా బాగా ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకు, దీనికి రీజన్స్ ఏంటి, ఏం చేస్తున్నాం మనం మిస్టేక్స్? డెఫినెట్గా యూత్లో పెరిగిందండి. ఆల్మోస్ట్ 25% వరకు యూత్లోనే కనిపిస్తుంది, అంటే లెస్ దెన్ 40 years అనుకోవచ్చు మనము. సాధారణంగా మగవాళ్ళలో అయితే అందరు తెలిసిందే నోటి క్యాన్సర్, బొగ్గు క్యాన్సర్, గొంతు క్యాన్సర్. దీనికి ముఖ్య కారణం టొబాకో యూసేజ్ అండి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో చూస్తాం వాళ్ళు గుట్కా చీవింగ్ అనేది ఎర్లీ టీన్స్లో స్టార్ట్ చేస్తారు. అందరం చూసి, అంటే ఎస్పెషల్లీ కొన్ని ఏరియాస్లో 12-13 సంవత్సరాలలోనే స్టార్ట్ చేసేస్తారు. అంటే వాళ్ళు ఒక 30 సంవత్సరాలు వచ్చేసరికి అప్పటికే వాళ్ళు మోర్ దాన్ 15 years 20 years నుంచి వాడుతూ ఉంటారు అనమాట. ఏదో స్మోకింగ్ కావచ్చు, గుట్కా కామన్. సో వాళ్ళలో ఆ ఏజ్లో మనకి నోటి క్యాన్సర్ కానీ, అంటే నాలుగు క్యాన్సర్, బొగ్గ క్యాన్సర్ చూస్తుంటాం, మేము కామన్గా చూస్తాం. లేట్ 20s, ఎర్లీ 30s, 40sలో ఈ క్యాన్సర్ అనేది ఎస్పెషల్లీ ఇది చూస్తున్నామండి. ఇంకోటి ఆడవాళ్ళలో చూసుకుంటే రొమ్ము క్యాన్సర్లు ఈ మధ్య కొంచెము తక్కువ ఏజ్లోనే బయటపడుతున్నాయి, 30sలో 40sలో, ఎస్పెషలీ మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, జీవన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అనమాట. ఇంకోటి ఏంటంటే చిన్న వయసులో వచ్చే క్యాన్సర్లు చాలా వరకు హెరిడిటరీ మ్యూటేషన్స్ అంటారు అనమాట. అంటే వంశపారంపరంగా కొన్ని జన్యు లోపాలు, మ్యూటేషన్స్ అనేవి సంక్రమించడం జరుగుతుంది పేరెంట్స్ నుంచి పిల్లలు. వాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్ చాలా ఎర్లీగా కనిపిస్తుంది, 30 సంవత్సరాలు 35 వయసులోనే కనిపిస్తుంది. ఇవే కాకుండా పేగు క్యాన్సర్లు చూస్తుంటాం మేము, పెద్ద పేగు క్యాన్సర్ ఎస్పెషల్లీ. సో ఇట్లా రకరకాల క్యాన్సర్లు. ఒకటి మన బ్యాడ్ హ్యాబిట్స్, టొబాకో యూసేజ్ వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కనిపిస్తాయి. కొన్ని హెరిడిటరీ సిచ్యువేషన్స్, కండిషన్స్ వల్ల, ఆ మ్యూటేషన్స్ వల్ల రొమ్ము క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయ క్యాన్సర్ కానీ, పెద్ద పేగు క్యాన్సర్ కానీ, ఇవన్నీ మనం చిన్న వయసులోనే చూస్తామండి. ఇంకోటి బ్లడ్ క్యాన్సర్ అనేది చిన్న పిల్లల్లో కూడా చూస్తాం, అంటే లెస్ దాన్ 10 years, ఏ వయసు వాళ్ళకి కూడా బ్లడ్ క్యాన్సర్ రావచ్చు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి, అది ఇది అని చెప్పడం కష్టం అనమాట. చిన్న ఓవరాల్ ఇన్సిడెన్స్ చూసుకుంటే మటుకు బికాస్ ఆఫ్ మన అలవాట్లు ఏదైతే ఉందో, జీవన శైలి, అంటే ఒబేసిటీ పెరుగుతుంది, జంక్ ఫుడ్ తీసుకుంటున్నాం, ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, అంటే మూమెంట్ అనేది లేదు, ఎక్సర్సైజ్ అనేది తగ్గింది. సో ఇట్లా రకరకాల కారణాల చేత ఒబేసిటీ వల్ల దానికి సంబంధించిన క్యాన్సర్లు కూడా చిన్న వయసులోనే కనిపిస్తుంటాయి. బట్ థ్యాంక్ యూ సార్. సో యూత్లోనే ఎక్కువగా క్యాన్సర్లు పెరగడానికి కారణాలు, ఎలాంటి క్యాన్సర్లు రావచ్చు, అండ్ ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి చికిత్సా పద్ధతుల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.